హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అయికం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. న్యూ ఇయర్ రోజు అయితే నేను గులాబ్ జామ్స్ అయితే చేశాను, అది మీతో షేర్ చేశాను. జ్యూసీగా టేస్టీగా చాలా బాగున్నాయండి. ఇలా అయితే చేయండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ ఒక ప్లేట్లోకి గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆశీర్వాద్ ప్యాకెట్, ఆ ప్యాకెట్ పిండిని అయితే ప్లేట్లో అయితే వేసుకున్నా అండి. ఇవి ఉండలు లేకుండా ఇలా చేత్తో అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పాలు అయితే పోసుకున్నాను. అయితే కప్పు అయితే పట్టలేదండి, కొన్ని మిగిలాయి. ఈ పిండి ఏంటంటే మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలాగే కలిపేటప్పుడు ఏళ్ళతోనే కలపాలండి. బాగా పిసికి పిసికి కలపకూడదు. అలా కలిపితే ఎయిర్ బబుల్స్ రావు, గులాబ్ జామ్స్ కూడా క్రాక్ వస్తూ ఉంటాయి. సాఫ్ట్గా కలపాలి, పిండి కూడా గట్టిగా అయితే కలుపుకోకూడదు. ఇలా సాఫ్ట్గా కలిపి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. నేనైతే నెయ్యి వేసుకున్నాను. ఈ పిండిలో కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. పిండి అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు షుగర్ పాకం అయితే చేసుకున్నామండి. ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి కప్పున్నర అయితే నేను పంచదార వేసుకున్నాను. కప్పున్నర వాటర్ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పంచదారని కరిగించుకోవాలండి. నేనైతే ఈ కప్పున్నర తీసుకున్నా కదా, సరిపోలేదు నాకు. ఆ తర్వాత మళ్ళీ చేసుకున్నాను నేను. ఇంకా ఇలా పంచదార కరిగిపోయిన తర్వాత 2 యాలక్కాయలు అయితే దంచుకొని వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. ఈ పంచదార పాకం అనేది తీగ పాకం రాకుండా 2 ఏళ్ళ మధ్యలో పెట్టేస్తే కొంచెం జిగేటుగా తగలాలి, అప్పుడు పాకం రెడీ అయినట్టు. ఇంకా నేనైతే పాకం చెక్ చేస్తున్నాను, వచ్చేసిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. అది వీడియోలో చూపించాను, అదైతే వీడియోలో కనిపించడం లేదండి, పక్కకైతే కనిపిస్తుంది. సరేలే అని మెలకొని ఉన్నాను. ఇంక ఎక్కడైతే పిండి కలుపుకొని పెట్టేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి అయితే చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కలుపుకోవాలి. నేనైతే నెయ్యి అప్లై చేశాను, ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి. ఎక్కువ ప్రెస్ చేయకూడదు పిండిని, ఎయిర్ బబుల్స్ ఉంటాయి, ఆ ఎయిర్ బబుల్స్ అలాగే ఉండాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా చేతికి పిండి తగులుతుంది కదా, ఎందుకంటే కొంచెం లూజ్గానే కలుపుకోవాలి కదా, అందుకని ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలాగైతే లుండలుగా చేసుకోవాలండి. ఇలా రౌండ్ బాల్స్ అయితే రావాలి. గట్టిగా కలుపుకుంటే క్రాక్ వస్తాయి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు, అందుకని ఈ గులాబ్ జాములు ఎప్పుడైనా పిండిని సాఫ్ట్గానే కలుపుకోవాలి. అన్నీ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపోయేంత నూనె అయితే పోసుకోవాలండి. నూనె వేడైన తర్వాత మరీ ఎక్కువ నూనె అయితే వేడవ్వకూడదు, లైట్గా అయితే వేడవ్వాలి. ఇలా వేస్తే ఎయిర్ బబుల్స్ వస్తే చాలు, మరీ ఎక్కువ వేడైతే అవ్వకూడదండి. ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈక్వల్గా. గులాబ్ జామ్స్ ఫ్రై చేసేటప్పుడు క్రాక్స్ అయితే అస్సలు రాలేదు కదా, ఎందుకంటే పిండి సాఫ్ట్గా కలుపుకున్నాం కాబట్టి. చక్కెర పాకం ఉంది కదా, అది కొంచెం వేడిగానే ఉండాలండి. ఇలాగ గులాబ్ జాములు ఫ్రై అయిన వెంటనే ఆ చక్కెర పాకంలో అయితే వేసుకోవాలి. మీకు చక్కెర పాకం వేడిగా లేదనుకోండి, ఆ టైంలో కొంచెం వేడి అయితే చేసుకోండి. చక్కెర పాకం వేడిగా ఉన్నప్పుడే గులాబ్ జామ్స్ అయితే వేసుకోవాలి, వేడివేడిగా. ఇలా వేసుకున్న తర్వాత ఒక ½ అన్ అవర్ పక్కన అయితే పెట్టేసుకోండి, మూత ఉంచుకొని. జ్యూసీగా టేస్టీగా ఉంటాయి. నాకు చక్కెర పాకం అయితే సరిపోలేదు, నేను తర్వాత మళ్ళీ చేసి వేసానండి. మరీ ఎక్కువ ఉన్న వేస్ట్ అవుద్దని జ్యూస్ అని చెప్పేసి నేనైతే ఎక్కువ చక్కెర పాకం అయితే చేయలేదు. ఇంకా చూడండి, చాలా జ్యూసీగా ఉన్నాయి గులాబ్ జామ్స్ అయితే, బాగా పీల్చుకున్నాయి చక్కెర పాకాన్ని. అసలు టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. న్యూ ఇయర్ కదా, ఎప్పుడు పరమానం ఎందుకులే అని చెప్పేసి ఇలా గులాబ్ జామ్స్ అయితే చేసి, ఇంకా తెలిసిన వాళ్ళు పక్కన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా ఇచ్చాను. టేస్ట్ చాలా బాగుందన్నారండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.